నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణాన్ని సత్సంగంలో భాగంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూజ చేసి 9వ స్కందాన్ని 76 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 75 భాగాలుగా చెప్తున్నాం. ఈ రోజున 76వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మని జయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సాయిరామ్. తిమేర్ బృహద్రతస్మాత్ శతానీక సుదాసజ శతానీకాద్ దుర్ధరం మనస్తస్యాపత్యం బహీనర. తిమి యొక్క పుత్రుడు బృహద్రథుడు, అతని కుమారుడు సుదాసుడు, సుదాసుడు కొడుకు శతానికుడు, అతని కొడుకు దుర్దమనుడు, అతని సుతుడు బహీనరుడు. వీళ్ళందరూ ముందు పుట్టబోయే వాళ్ళ గురించి చెబుతున్నాడు. ఎవరు? సుఖయోగి మహానుభావుడు కాబట్టి పరీక్షణ్ మహారాజు ముందు జరగబోయే కూడా చెప్తున్నాడు అన్నమాట. దండపాణి నిమిస్తస్య క్షేమకో బహుతా నృప బ్రహ్మక్షత్రస్య వై ప్రోక్తో వంశో దేవర్షి సత్కృత. బహీరునికి దండపాణి అనే కొడుకు పుడతాడు, అతనికి నిమి అనే కొడుకు పుడతాడు, నిమికి క్షేమకుడు అనేవాడు పుడతాడు. అతడు మహారాజుగా ఖ్యాతి వహిస్తాడు. పరీక్షణ్ మహారాజా, ఇంతవరకు చంద్రవంశంలోని బ్రాహ్మణ క్షత్రియ గోత్రజుల గురించి వివరించాను. వీరందరూ కూడా ధర్మ నిరతులైనందున దేవతల యొక్క ఋషుల యొక్క అనుగ్రహాలకు పాత్రులయ్యారు. వారి నుండి ఆశీస్సుల్ని సత్కారాన్ని పొందారు. కలియుగంలో ఈ క్షేమకుడే, ఇప్పుడు చెప్పానే, నిమికి పుట్టబోయే క్షేమకుడే కలియుగంలో చివరి వాడు సుమా. క్షేమకం ప్రాప్య రాజానాం సంస్థాం ప్రాప్స్యతి వైకలో అధమాగధ రాజానో భవితారో వదామితే. ఇక భవిష్యత్తులో ఆ తర్వాత మగధ దేశాన్ని పరిపాలించే రాజుల గురించి తెలుపుతా విను. అంటే ఒక్కొక్క వంశానికి చెందిన వాళ్ళ కథ. చంద్రవంశంలో పుట్టిన వాళ్ళలో క్షేమకుడు చివరివాడు అని చెప్తున్నాడు. ఇక అదేవిధంగా మగధ దేశాన్ని పరిపాలించే రాజులు ముందుగా ఎవరు పాలిస్తాడో అది కూడా చెప్తున్నాను. భవిత సహదేవస్య మార్జారిద్యత్ శృతశ్రవ తపోయుతాయుస్తస్యాపి నిరమిత్రోద తత్సుత. జరాసంధుని కుమారుడైన సహదేవుడికి మార్జారి అనేవాడు పుడతాడు. మార్జారికి కొడుకు శృతశ్రవుడు అనేవాడు పుడతాడు. వాడి కొడుకు పేరు ఆయుతాయువు. ఆయుతాయువుకి నిరమిత్రుడు అనేవాడు పుడతాడు. సునక్షత్రాత్ బృహత్సేనోద కర్మజిత్ తథా సుతంజయాద్విప్రా సుజిస్తస్యతి భవిష్యతి. నిరమిత్రుని తనయుడి పేరు సునక్షత్రుడు, అతని కొడుకు పేరు బృహత్సేనుడు, అతనికి కర్మజిత్తు అనేవాడు పుడతాడు. కర్మజిత్తుకు సుతంజయుడు అనేవాడు పుడతాడు. అతనికి విప్రుడు అనేవాడు పుడతాడు. విప్రుడు అనేవాడికి శుచి అనేవాడు పుడతాడు. అలానే క్షేమోద సుమృత తస్మాత్ ధర్మసూత్ర సమస్తత జుమత్సేనోద సుమతి సుబలవ జనిత తత. శుచి వల్ల శుచికి క్షేముడు అనేవాడు, మరి అతనికి సువ్రతుడు అనేవాడు, అతనికి ధర్మసూత్రుడు అనేవాడు పుడతారు. ధర్మసూత్రుడికి శముడు అనేవాడు, అతనికి జుమత్సేనుడు, అతనికి సుమతి అనేవాడు, సుమతికి సుబలుడు పుడతారు. ఈ పేర్లన్నీ కూడా ఇంతకుముందు కలియుగానికి ముందు కూడా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మనం త్రేతాయుగంలో ఉన్న రాముడి పేరు పెట్టుకోవట్లే, అట్లానే అన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట.
సునీత సత్యజిత విశ్వజిత్ యద్రిపుంజయ భార్గ తదా శభూపాల భవ్య సహస్రవత్సరం. సుబలుని కుమారు పేరు సునీతుడు, అతని తనయుడు సత్యజిత్తు, అతని కొడుకు పేరు విశ్వజిత్తు. మరి విశ్వజిత్తుడికి రిపుంజయుడు అనే ఒకటి పుడతాడు, రుపింజయుడు అని పుడతారు. వీరందరూ కూడా బృహద్రుని పరంపరకు చెందిన రాజులు. వీరు రాబోయే 1000 సంవత్సరాల వరకు కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుతారు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. రేపు మనం 77వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు.